ఆదిత్య ఓవర్ యాక్షన్, బిగ్ బాస్ వార్నింగ్, మణికంఠ మీదే పడ్డారంతా. నామినేషన్స్ లో అంత ఫైర్ ఏం కనిపించలేదు. కారణాలు వెతుక్కొని మరీ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నట్లుగా కనిపించింది. మెజారిటీ సభ్యులు నాగమణికంఠ పైనే పడ్డారు. యష్మి నిఖిల్ టీమ్ కు షిఫ్ట్ అయినట్లుగా కనిపిస్తోంది. అలా వెళ్లి ఇలా వచ్చేశాడు. ఈ సీజన్ లో జైల్లో అడుగుపెట్టిన మొదటి వ్యక్తిగా నాగమణికంఠ నిలిచాడు. అయితే కాసేపటికే అతన్ని బయటకు పంపించి నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టాడు బిగ్ బాస్. నామినేట్ చేయాలనుకున్న వ్యక్తులు ఫోటోలను మంటలో వేయాలన్నాడు. మొదటిగా నాగమణికంఠ మాట్లాడుతూ మొదటి వీక్ లో ఉన్నంత స్ట్రాంగ్ గా ఇప్పుడు లేవంటూ నైనికాను నామినేట్ చేశాడు. తనపై జోకులు వేయడం నచ్చలేదంటూ యష్మి ఫోటోను మంటల్లో వేశాడు. తర్వాత నైనిక, నబిల్, విష్ణుప్రియను, సీత, మణికంఠ, విష్ణుప్రియను, నబిల్, నైనిక, విష్ణుప్రియను నామినేట్ చేశారు. ఈ సందర్భంగా విష్ణు, నేను అనుకున్నంత ఈజీగా ఈ జర్నీ లేదు. నేను ప్రతిరోజు బెస్ట్ ఇవ్వలేను, కానీ ట్రై చేశాను అంటూ తన పెద్దగా ఆడలేదన్న విషయాన్ని ఒప్పేసుకుంది. ఆదిత్య, ఓం నీ నిర్ణయాలు నువ్వే తీసుకుంటే బాగుంటుందని నైనిక ఫోటోను అగ్నిలో వేశాడు. ఆచితూచి మాట్లాడాలంటూ విష్ణును నామినేట్ చేశాడు. నీకే నోటి దురుసు, నిఖిల్ వంతురాగా నువ్వు చేసే కామెడీ ఎదుటి వారిని బాధ పెట్టేలా ఉండకూడదు అని విష్ణును నామినేట్ చేశాడు. అప్పుడు విష్ణు, నాకన్నా నీకే పెద్ద నోటి దూల, అలాంటిది నువ్వు వచ్చి చెప్తున్నావా అని సెటైర్లు వేయడంతో లేడీ గ్యాంగ్ పక్కుమని నవ్వింది. సింపతి గేమ్ ఆడుతున్నావంటూ నాగమణికంఠని నామినేట్ చేశాడు. తర్వాత ప్రేరణ, త్యాగం చేయడం తప్పు అంటూ మణికంఠ ఫోటోను మంటల్లో వేసింది. మీలో కాన్ఫిడెన్స్ సన్నగిల్లిపోతుందంటూ ఆదిత్యను నామినేట్ చేసింది ప్రేరణ. ఆవేశపడ్డ ఆదిత్య, ఆమె మాటలతో ఆవేశపడ్డ ఆదిత్య మంటల్లో చేయి పెట్టి తన ఫోటోను బయటకు తీస్తూ ఇది నా కాన్ఫిడెన్స్ అన్నాడు. దీంతో బిగ్ బాస్ మంటల్లో చేయి పెట్టడం మాటలా అని క్లాస్ పీకడంతో ఆదిత్య క్షమించమని కోరాడు. తర్వాత విష్ణుప్రియ, నీ పర్ఫార్మెన్స్ ఇంకా మెరుగవ్వాలంటూ నైనికాను నామినేట్ చేసింది. సంచాలకుడిగా సరిగ్గా వ్యవహరించలేదంటూ నబిల్ ఫోటోను మంటల్లో వేసింది. మాట మార్చావు, యష్మి మణికంఠను నామినేట్ చేస్తూ నువ్వు ఎలా సేవ్ అవుతున్నావో అర్థం కావట్లేదు, నువ్వు నా ఫ్రెండ్ కానందుకు సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ సమయంలో మణి, యష్మి చాలాసేపు వాదులాడుకున్నారు. అనంతరం యష్మి, మీలో క్లారిటీ మిస్ అయినట్లుగా అనిపిస్తుందని ఆదిత్య ఫోటోను మంటలో వేసింది. పృథ్వీ నైనికాను నామినేట్ చేశాడు. 4 గోడల మధ్య త్యాగం చేశాడని చెప్పి అందరి ముందు త్యాగం చేయలేదని మాట మార్చావంటూ మణికంఠను నామినేట్ చేశాడు. ఈ క్రమంలో ఇద్దరు కాసేపు గొడవ పడ్డారు. నామినేషన్స్ లో ఎవరంటే చివర్లో హౌస్ మేట్స్ కు బిగ్ బాస్ సూపర్ పవర్ ఇచ్చాడు. ఇద్దరు చీఫ్స్ లో ఒకరిని నామినేట్ చేయొచ్చన్నాడు. యష్మి, పృథ్వీ మినహా మిగతా అందరూ సీతను సేవ్ చేయడానికే మొగ్గు చూపడంతో నిఖిల్ నామినేషన్స్ లోకి వచ్చాడు. అలా ఈ వారం నిఖిల్, విష్ణుప్రియ, నైనిక, నాగమణికంఠ, ఆదిత్య, నబిల్ నామినేషన్స్ లో ఉన్నారు.